రైట్. ఒక్కసారి మీరు చాలా కాలం నుంచి చేస్తున్న ఈ పోరాటం మేము చూస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా కోర్స్ మీరు మొహం కనబడకుండా మీ జాగ్రత్తలో మీరు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు మీరు నిన్న జరిగిన ఎపిసోడ్లో మీరు అంటున్నారు, సో ఖచ్చితంగా నేను ఇది తేలే వరకు కూడా పోరాటం చేస్తాను. అంటే ఒక వ్యక్తిని నిజంగా అంత దూరం వరకు తీసుకొచ్చారు అంటే కనుక మీ మీద జరిగిన ఆకృత్యం కానీ ఇవన్నీ కూడా మొత్తం యావత్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా చూస్తూ ఉన్నాయి. హర్షవేణి గారు, మీరు చేస్తున్న ఈ ఒంటరి పోరాటం ఒంటరిగానే ఉండబోతోందా, లేదంటే మనం చాలాసార్లు వింటూ ఉన్నాం, ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఆడవాళ్ళ మీద ఎలాంటి ఆకృత్యాలు జరిగినా వాళ్ళ మీద తప్పుడు కన్ను వేసినా చూపు చూసినా మేము ఊరుకోము అని. మరి అలాంటి భరోసా మీకు లభించలేదా? ఇంతకాలంగా మీరు పోరాటం చేస్తున్నారు. భరోసా ఏం లభించిందో ప్రజలే చూస్తున్నారు. గవర్నమెంట్ నుంచి నాకు ఎటువంటి సపోర్ట్ వచ్చిందో కూడా ప్రజలు చూస్తున్నారు. నేను శ్రీధర్ చెప్పడం జరిగింది, పార్టీకి సంబంధం లేని విషయం ఇది మా ఇద్దరి వ్యక్తిగతం అని చెప్పడం జరిగింది. కానీ నిన్న మీరందరూ చూసిన విధంగా పార్టీకి సంబంధం లేనప్పుడు జనసేన పార్టీ వాళ్ళకి ఏం సంబంధం ఉందని చెప్పేసి మా మీద దాడి చేశారు. మేమేమన్నా జనసేనకి అపాయం చేశామా? మేము ఎటువంటి అపాయం చేయలేదు, కనీసం డిస్టర్బెన్స్ కూడా చేయలేదు. వాళ్ళు వాంటెడ్గా వచ్చి మమ్మల్ని కొట్టారు. వాంటెడ్గా అక్కడ కార్లు ఆపి మమ్మల్ని కొట్టడం జరిగింది. శ్రీధర్ పార్టీకి సంబంధం లేదు అంటూనే అతని పవర్ యూజ్ చేసుకొని వాళ్ళ పార్టీ వాళ్ళని నా మీద ఉసుకొల్పడం జరిగింది. వాంటెడ్గా ఆమెనెన్ని కొట్టండి, స్తంభాలకు కట్టేసి కొట్టండి అని చెప్పేసి చెప్పారు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే నిన్న నేను పొద్దున్న ప్రజా దర్బార్కి వెళ్ళాను రూపానందరెడ్డి గారిని కలవటానికి. అందుకు అది సహించక వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యి సాయంత్రం మేము ఇక్కడికి వస్తున్నాము అని చెప్పేసి తెలుసుకొని యాప్ట్గా వచ్చి మమ్మల్ని కొట్టడం జరిగింది. లేకపోతే వచ్చిన 5 నిమిషాలకి మమ్మల్ని దాడి చేయడం ఏంటండి? మేము అప్పుడే అక్కడికి వచ్చాము. హర్షవేణి గారు, సో మిమ్మల్ని మీ మీద దాడి చేయటం ఒక ఎత్తు అయితే, కులం పేరుతో దూషించి ఆ రకంగా ప్రవర్తించడం అనేది నిజంగా అసలు ఎక్కడ కూడా ఆమోదయోగం కానే కాదు. అలాంటిది మీరు అక్కడ చూస్తున్నాం మేము ఆ విజువల్స్లో. మీరు ఒక్కరున్నారు, అంతమంది. మీకు తెలుసు జనసేనకి సంబంధించిన ర్యాలీ. అఫ్కోర్స్ ఆ ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చెబుతున్నట్టుగా ఇది మీ వ్యక్తిగత విషయం అయితే, పార్టీకి సంబంధించిన వ్యక్తులు కార్యకర్తలు వచ్చి ఆయన కుడిభుజంగా వ్యవహరించే తాతంశెట్టి వచ్చి మీ మీద దాడి చేయాల్సిన అవసరం లేదు. దాడి జరుగుతున్నప్పుడు ఆపే ప్రయత్నం కూడా చేయని అరవ శ్రీధర్ని ఏ రకంగా చూడాలి? మరి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక మహిళని ఈ రకంగా దాడి చేస్తూ ఉంటే విచక్షణారహితంగా ఎందుకు ఆపలేదని మీరు అనుకుంటున్నారు? ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని ఎలా చూడాలండి? అతను ఒక పని మనిషి రూపానందరెడ్డి వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు కూడా పనికి వెళ్తూ ఉంటాడు, మార్నింగ్ 8 to నైట్ 10 వరకు. అతన్ని పని మనిషిగానే చూడాలి. తాతంశెట్టి నాగేంద్రకి నేను ఒకటే అడుగుతున్నా, నన్ను మాలలంజ అనే ముందు నువ్వు తిరుగుతుంది కూడా ఒక మాలోడితోనే. మన ఎమ్మెల్యే ఎస్సీ మాల, అది గమనించుకో. నువ్వు నన్ను అన్నావంటే వాడిని కూడా అన్నట్టే. శ్రీధర్కి ఇవన్నీ అవసరం లేదు. ఏదో చేద్దామని చెప్పేసి ఏదో చేసుకుంటున్నట్టున్నాడు. కాకపోతే దీని వల్ల వచ్చే పరిణామాలు నేను భయపడతాను అనేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. నాకు అలాంటి భయాలు లేవండి. నేను చావడానికైనా సిద్ధమే. నీ చేతిలో మోసపోయి, నీ చేతిలో నేను అవమానించబడి, నా బాడీ డ్యామేజ్ అయింది నీ వల్ల. ఇదంతా చూడటం కంటే నేను చావటం బెటర్, చాలా బెటర్. అంతే తప్ప నా పోరాటాన్ని మాత్రం నేను ఆపను. నువ్వు ఏదో కొట్టిస్తున్నావు, మా ఇంటి మీద దాడి చేయిస్తున్నావు, ఎక్సెట్రా అనేసి నేను భయపడను. న్యాయం ఎట్టుంటే అటే. నువ్వు వెనకుండి ముందుకు తోయడం కాదు. నీ వైపు న్యాయం ఉంటే నువ్వే ముందుకు రా. నీ వైపు న్యాయంగా ఉంటే నువ్వే ముందుకు రా. ఈ అమ్మాయి తప్పు, నేనే కరెక్ట్, ఈ అమ్మాయిని శిక్షించండి అని చెప్పేసి నువ్వే ధైర్యంగా ముందుకు రా. నేనే క్వశ్చన్ చేస్తున్నాను కదా, నువ్వు అదెందుకు చేయలేకపోతున్నావు? కొట్టించడం మగాడి లక్షణం కాదు. హర్షవేణి గారు, తేల్చుకో, ఏదైనా ఉంటే అమ్మాయితోనే తేల్చుకో.